అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు సీరియస్గా ఉన్నారనే చర్చ కొంత సోషల్ మీడియాలో గట్టిగా వినబడుతున్నది. చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వచ్చేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకి కంప్లైంట్ ఇస్తున్నారట, అంటే ఫిర్యాదు అవుతున్నారట. చాలా మంది ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలలో పోతే పబ్లిక్ అందరూ ఎమ్మెల్యేలను అడుగుతున్నారట కదా, మీ 6 గ్యారెంటీలు ఎటు పోయినాయి, మీ కథ ఎటు పోయింది, మీరు అధికారంలోకి రాకముందు అంటే మీరు నవంబరు లేకపోతే సెప్టెంబర్కి సంబంధించినటువంటి నెలలో మా దగ్గరకు వచ్చి ప్రచారం చేసిరు, మా కాళ్ళు మొక్కిరు, మా గడ్డం పట్టుకున్నారు, మాకు ఓట్లేయమని చెప్పిర్రు, 6 గ్యారెంటీలు ఇస్తాం, మీకు రుణమాఫీ చేస్తాం, రైతు బంధు ఇస్తాం, పెన్షన్ ఇస్తామని చెప్పారు కదా. మరి మీరు చెప్పినటువంటి ముచ్చట నెట్టుపోయింది, 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పారు కదా, మరి ఏమైందని చెప్పి అందరూ పబ్లిక్ ఎమ్మెల్యేలు ఎవరైనా వాళ్ళ నియోజకవర్గాలలో తిరగనీకి పోతే, లేకపోతే నియోజకవర్గంలో ఏదైనా ఓపెనింగ్స్ ఉంటాయి కదా, ఏదైనా శంకుస్థాపనలో లేకపోతే ఏదైనా ఓపెనింగ్స్ ఉంటాయి కదా, ఆ ఓపెనింగ్స్ పోయినా లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తి మండలానికి సంబంధించినటువంటి మండల లీడరో లేకపోతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి లీడర్ ఎవరైనా సర్పంచ్లు లేకపోతే జెడ్పీటీసీలు వార్డు మెంబర్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యేని పిలిస్తే ఎమ్మెల్యే ఊరు పోతే మొత్తం గ్రామస్తులందరూ ఏకమయ్యి ఎమ్మెల్యేలను అడిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారట. ఏమైంది, మీరు చెప్పినటువంటి హామీలు ఎటుపోయినాయి, ఇప్పటిదాకా చేయలేకపోయారు, ఏమైంది, మీరు ఇంకోసారి మా ఊరుకు రావద్దు అని చెప్పి కొన్ని నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితే తరిమి కొడుతున్నారట. ఎవరికైనా ఊర్లోకి పోతే, ఏ ఎమ్మెల్యే అయినా ఒక ఊరుకు పోయి పరామర్శించడానికి ఏదైనా ఊరికి పర్యటన పోతే వెళ్ళగొడుతున్నారట పబ్లిక్. మీరు రాకూడదు, ఇంకోసారి మీరు అన్ని దొంగ మాటలు చెప్పిరు, దొంగ హామీలు ఇచ్చిరు, మీరు అన్ని అబద్ధాలు చెప్పిరు, ఇంకోసారి మా ఊర్లో అడుగు పెట్టకూడదు అని చెప్పి చాలా మంది తరిమి కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిందంటే, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్కి సంబంధించినటువంటి సందర్భంలో 119 నియోజకవర్గాలు 33 సంబంధించినటువంటి జిల్లాలలో మొత్తం ఒక పెద్ద వెహికల్స్ పెట్టించింది. అంటే ఇప్పుడు ప్రచారానికి వెహికల్స్ వస్తాయి కదా, అట్లా వెహికల్స్ పెడితే రేవంత్ రెడ్డి సార్కి సంబంధించిన పాటలు విని బండలతో కొడుతున్నట్టు జనాలు, ఇలిపో ఫస్ట్ ఇడికెళ్ళి నడువు అని చెప్పి. పాపం ఆ ప్రచారానికి సంబంధించినటువంటి వెహికల్స్ అన్ని మూవ్ అయినాయి. ఆఖరికి గ్రామ పంచాయతీ ఎలక్షన్ కదా, ప్రతి ఊరుకొకటి ఏం చేసిరంటే గ్రామ పంచాయతీకి కూడా వెహికల్ పెట్టిరు. ఆ వెహికల్ మొత్తం ఇక పొద్దున్నాక తిరుగుతూ ఉంటుంది ఊళ్ళో మొత్తం, సౌండ్ పెట్టుకొని రంగుల జెండాలని, లేకపోతే 3 రంగుల జెండాలని, లేకపోతే రేవంత్ పాలన అద్భుతమని, రేవంత్ రెడ్డి చేసినటువంటి పాలన మామూలు పాలన కాదని చెప్పి తిప్పుతా ఉన్నారు వెహికల్స్. తిప్పితే వెహికల్ని ఊరుకు రానిత్తలేరట. ఒకవేళ ఆ వెహికల్ వస్తే మళ్ళీ పోయేటప్పుడు కింద బండలు పెడుతురట, లేకపోతే ఆ పంచర్ చేస్తురట, లేకపోతే బండలతో కొడుతురట, జనాలు చీపురు కట్టలు ఇసిరెత్తురట. అయితే రేవంత్ రెడ్డి సార్ ఏం చేసింది తెలుసా, ఇట్లయితే ఇబ్బంది అవుతుంది, ప్రతి వెహికల్కి ఇద్దరు కానిస్టేబుల్ అని ఇస్తున్నారు. అట్లా ఎంత గొడవ ఉందో చూడండి పరిస్థితి. ఒక్కొక్క వెహికల్కి ఇద్దరు కానిస్టేబుల్ ఇచ్చి మరి ఊర్లలో తిప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఇంత దారుణమైనటువంటి స్థితి వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఆఖరికి ఎమ్మెల్యేలు, ఇప్పుడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకు కంప్లైంట్ ఇస్తున్నారట, సార్ మా నియోజకవర్గాల్లో తిరగలేకపోతున్నాం, నియోజకవర్గానికి పోయి ఒక పర్యటన చేద్దామంటే ఏదైనా ఊరుకు పోదామంటే కథం, ప్రజలందరూ నన్ను చుట్టుముడుతురు, నా కారును ముందుకు పోనిత్తలేరు, నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, మీ 6 గ్యారెంటీలు ఏమైనా అని చెప్పి నన్ను నిలదీస్తున్నారు. ఇక నేను లట్టుకున్న కారు దిగి పుసుక్కున్న కింద దిగి నిల్చుంటే నన్ను మాత్రం గలవట్టుకుని అడుగుతారు, సార్ నా అంగి మొత్తం చింపుతారు, నాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఉన్నాం, దయచేసి 6 గ్యారెంటీల పైన ఇప్పుడైనా ఒక నిర్ణయం తీసుకోండి, మేము తిరగాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా మంది ఎమ్మెల్యేలు పబ్లిక్ తాకడి తట్టుకోలేక, ఈ జనం పడుతున్నటువంటి తిప్పల గోస తట్టుకోలేక ఎమ్మెల్యేలు అందరూ మంత్రులకు కంప్లైంట్ ఇస్తున్నారట, సార్ దయచేసి 6 గ్యారెంటీల పైన మీరు తక్కువ ఒక నిర్ధారణ తీసుకోండి, ఒక పటిష్టమైనటువంటి వ్యవహారాన్ని తెరపైకి తీసుకురండి, చాలా మంది రైతులు రైతు బంధు రాలేదని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు, ఇప్పుడైనా పల్లెటూర్లలో పోయి ఏదైనా అక్కడైనా నిల్చున్నామంటే కథం, నా వెహికల్ వినబడితే కథం, రైతులందరూ వస్తున్నారు, రైతు బంధు ఏమైందని అడుగుతున్నారు, మహిళలందరూ వస్తున్నారు, నెలకి 2500 రూపాయలు ఇస్తామని చెప్పి ఏమైందని అడుగుతున్నారు, వృద్ధులు వస్తురట, ముసలోళ్ళు వస్తురట, వచ్చి మీ పెన్షన్ ఏమైంది 4000 రూపాయలు ఇస్తున్నారు కదా, ఇంకా కేసీఆర్ ఇచ్చినట్టే మాకు 2000 వస్తున్నాయి, మరి ఏమైందని అడుగుతురట. పాపం కేసీఆర్ అప్పట్లో 2016 రూపాయలు ఇచ్చేది కదా, వీళ్ళైతే 2000 ఇస్తురట, ఆ 16 రూపాయలు కూడా పనిచేసింది, 2016 కూడా 2000 ఇస్తురట, మొత్తం 4000 ఇస్తా అని చెప్పారు. ఇంకోటి ఏం చేసిందంటే కొంతమంది వికలాంగులకు 6000 రూపాయలు పెన్షన్ అని చెప్పారు. వికలాంగులు కూడా ఫోన్ చేసి అడుగుతున్నట్టు ఎమ్మెల్యేలను, సార్ ఏమైంది సార్ 6000 పెన్షన్ రాలేదని చెప్పి. నిరుద్యోగులు అయితే ఉద్యోగాలు ఏమైనా అడుగుతున్నట పల్లెటూర్లలో, లేకపోతే నిరుద్యోగ భృతి ఏమైందని అడుగుతురట, లేకపోతే మీరు రోడ్లు వేపిస్తా అన్నారు, లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పారు, ఏమైంది మీ కథ ఏమైంది, మీ వ్యవహారం ఏమైంది. కొంతమంది మహిళలు అయితే ఎమ్మెల్యేలను 5000 రూపాయల గ్యాస్ సిలిండర్ అని చెప్పారు కదా, ఏమైంది అంటున్నట. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 200 యూనిట్ల కరెంట్ అన్నారు కదా, ఏమైంది అంటున్నట్టు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కరెంట్ బిల్లులు బాగానే వసూలు చేస్తారు పల్లెటూర్లలో. కాబట్టి పల్లెటూరులో ఉన్నటువంటి జనము ఎమ్మెల్యే పోతే, నియోజకవర్గ ఎమ్మెల్యే ఊర్లో పోతే కథం,
మొత్తం 6 గ్యారెంటీల డాటా మొత్తం తీస్తున్నారు, పబ్లిక్ నిలదీస్తున్నారు, ఎమ్మెల్యేలు గల్లాలు పట్టుకొని అడుగుతున్నారు ఏమైందని చెప్పి. ఎమ్మెల్యేలు మాట్లాడలేకపోతున్నారు. అందుకే మొన్న దొంతిమాధవరెడ్డి ఉన్నాడు కదా, దొంతిమాధవరెడ్డి ఈయన నర్సంపేటకు సంబంధించిన ఎమ్మెల్యే, ఆయన అసలు బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉన్నది. అసలు మాధవరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న వరంగల్లో సభ పెడితే ఆయన బయటికే రాకపోవడానికి గల కారణం ఏంటంటే 6 గ్యారెంటీలకు సంబంధించిన ముచ్చట అడుగుతురు. వీళ్ళేమో పాపం ఎమ్మెల్యేలు ఏం చేస్తారు చెప్పురి, ఎమ్మెల్యేల చేతులు ఏమైనా ఉంటుందా? ఎమ్మెల్యేలకు ఒక నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్ ఇవ్వాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వమే అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్ శాంక్షన్ చేయాలి. ఈ నియోజకవర్గానికి 1000 కోట్లు, ఈ నియోజకవర్గానికి 500 కోట్లు, ఈ నియోజకవర్గానికి 300 కోట్లు అని చెప్పి బడ్జెట్ శాంక్షన్ చేస్తే ఎమ్మెల్యే అక్కడ ఏమైనా పనులు చేయించుకుంటాడు. అంటే ఏదైనా స్కూల్ కట్టించడో, కాలేజో, రోడ్లో, లేకపోతే ఇంకోటో డబుల్ బెడ్రూమ్ ఏదో ఒకటి చేసుకుంటాడు. అసలు బడ్జెటే శాంక్షన్ అయితే లేదు 33 జిల్లాలకు, నియోజకవర్గాలకు. ఏడికెళ్తారు ఎమ్మెల్యేలు పైసలు? ఎమ్మెల్యే సొంత జేబులకి వెళ్ళి పైసలు పెట్టుకోవాలన్నా? పెట్టుకోరు కదా వాళ్ళు. ఏమైనా ఉంటే ఇంకా మింగుతారు తప్ప వాళ్ళు ఎందుకు పెడతారు? ఓ ఎమ్మెల్యే 100 కోట్లు ఖర్చు పెడతాడు, ఎలక్షన్కి ఒక 50 కోట్లు ఖర్చు పెడతాడు. ఇవాళ ఏమనుకుంటాడంటే 50 పోను ఇంకో 50 సంపాదించుకోవాలనుకుంటాడు. 50 కోట్లు ఖర్చు పెట్టిన ఎలక్షన్కి మామూలు విషయమా? ఇంకో 50 మింగాలే. ఓ 50 ఎవరికైనా ఉంటుంది కదా ఆశ. వ్యాపారాలు చేసేవాడు ఇంకోనికి 10 రూపాయలు పెడితే 20 రూపాయలు రావాలని ఆశపడతాడు. ఎమ్మెల్యే కూడా ఇంతే, ఎమ్మెల్యే అందరు ఇంతే. అందరు రాజకీయ నాయకులు అవినీతి చేయనటువంటి రాజకీయ నాయకులు ఉన్నారా ఏంది? అవినీతి చేయని రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా? నేనైతే నిజాయితీకరమైనటువంటి నాయకుడు గుమ్మన్ నరసయ్యని చూసిన. గుమ్మన్ నరసయ్య అనేక సార్లు ఎమ్మెల్యే. మొన్న కంటి పరీక్షకు పోతే ఆయన ఎమ్మెల్యే కదా, ఆయన ఎక్స్ఎమ్మెల్యే కదా, ఒక వ్యవహారం ఉంటుంది ఆయనకు. ఒక ఎక్స్ఎమ్మెల్యే అందరూ లైన్లో నిల్చున్నాడు, గుమ్మన్ నరసయ్య కూడా లైన్లో నిల్చున్నాడు. అందరితో పాటు నేను పోతా, నేను మాజీ ఎమ్మెల్యే అయినంత మాత్రం నాకు అహంకారమా అని చెప్పి ఆయన సైకిల్ మీద తిరుగుతాడు. బస్ ఛార్జ్ పెట్టుకొని, బస్ టికెట్ పెట్టుకొని పోతాడు. ఆయన ఎప్పుడు కూడా కార్లలో తిరగడు. సైకిల్, బస్ ఛార్జ్ చాలా నార్మల్ పర్సన్. మనం తిన్నట్టే గంజిపూవ తింటాడు, మనం తిన్నట్టే. అని చాలా నార్మల్ పర్సన్. నేను చూసినటువంటి, నా స్టేజ్లో నేను చూసినటువంటి గొప్ప ఎమ్మెల్యే అంటే గుమ్మన్ నరసయ్య. ఆయన ఒక్కనే చూసిన నేను ఉన్నటువంటి వ్యవహారంలో. కాబట్టి ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఉత్తకతే. నియోజకవర్గాలలో పోవాలంటే తల దించుకునేటటువంటి పరిస్థితి, ఎత్తుకొని కూడా పోతలేరు. అందరినీ క్వశ్చన్ చేస్తున్నారు పబ్లిక్. జనం తాకిడి తట్టుకోలేక ఎమ్మెల్యేలు మంత్రులకు చెప్తారు, సార్ మాతో అయితలేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరే చెప్పండి, మేము రేవంత్ రెడ్డి గారికి చెప్పేటటువంటి పెద్దోళ్ళం కాదు, మంత్రులు మీరు, సీనియర్ లీడర్లు మీరు రేవంత్ రెడ్డి గారికి చెప్పండి 6 గ్యారెంటీలు ఏమని చెప్పి పబ్లిక్ అడుగుతున్నారు. అసలు ఊర్లలో తిరగాలంటే ఇబ్బంది అవుతుంది, ఏదైనా మీటింగ్స్ పెట్టుకోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. రేపటి రోజు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సర్పంచ్ ఎలక్షన్స్లో మేము పోయి మేమేమో మాకు ఓటు వేయరమ్మా అని చెప్పి దండం పెట్టడం అంటే జనాలు మమ్మల్ని తరిమి కొడతారు. మా మూల ఉన్నది, మా ఊళ్ళో మూల ఉంటుంది, ఒక మూల ఎలా కొడతారు, ఏం మాకు దండం పెడితే తాగి చెప్తున్నాడు జనాలు. పాపం ఎమ్మెల్యేలు ఏం చేస్తారండి? ఏం చేస్తారు ఎమ్మెల్యేలు చెప్పుర్రి? ఎమ్మెల్యేలు మంత్రులకు చెప్పుడు, మంత్రులు రేవంత్ రెడ్డి సార్ పైన సీరియస్ అవుడు, మా కంప్లైంట్ ఇస్తారు అని చెప్పి. ఎందుకంటే మీరు చూడండి, భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కొండ సురేఖ, సీతక్క. ఇప్పుడు ఎమ్మెల్యేలు కంప్లైంట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఫిర్యాదు కావాలంటే ఎవరికి అవుతారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డైరెక్ట్ ఫిర్యాదు కాదు కదా, డైరెక్ట్ ఎవరికి అవుతారు? మంత్రులకు అవుతారు. మంత్రులు రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి. ఒకవేళ కొండ సురేఖ లేకపోతే సీతక్క చెప్పకపోతే వీళ్ళు బట్టికి చెప్తారు. బట్టనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు డిస్కస్ చేసుకొని వీళ్ళు రేవంత్ రెడ్డి సార్కి చెప్తారు. ఇట్లా ఒక వ్యవహారం నడుస్తుంది, ఒక చైన్ సిస్టమ్ నడుస్తుంది కాంగ్రెస్లో. డైరెక్ట్ పోయి రేవంత్ రెడ్డికి చెప్పరు. వీళ్ళంతా డిస్కస్ చేసుకుని ఇట్లున్నది పరిస్థితి, ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు, ఆగమాగం ఉన్న సిచ్యువేషన్ అని చెప్పి వీళ్ళంతా డిస్కస్ చేసుకున్నాక రేవంత్ రెడ్డి సార్కి చెప్తారు. కాబట్టి ఇప్పుడు అంత అతలాకుతలం ఉన్నది. గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్కు ఓట్లు రావాలంటే వీళ్ళు చేయాల్సింది ఇప్పుడు 6 గ్యారెంటీలు. చేయకపోతే పబ్లిక్ ఓట్లేసేటటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పైన వ్యతిరేకత వచ్చింది. మీరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ పైన పక్కా వ్యతిరేకత వచ్చింది. పబ్లిక్ చాలా గరం మీద ఉన్నారు. సో ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నది. సో చూద్దాం ఏం జరగబోతుంది.